screen. Satish, is it visible my screen? Yes, sir. It is visible now. Yeah. Yesterday we are discussing the topic is introduction to the nav bar. మనం ఏం చేసామంటే బూట్స్ట్రాప్లో nav బార్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ అనేది మనం చేసుకున్నాం. అవన్నీ చేసేటప్పుడు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎలా చేశాననేది ఒక్కసారి చేస్తున్నాను. యా, మనం ఏం చేస్తున్నామంటే ఎస్టర్డే సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే బూట్స్ట్రాప్లోని కాంపోనెంట్స్ అనే ఆప్షన్లో nav బార్ని ఎలా సెట్ చేస్తాము అనేది తెలుసుకున్నాం. అలానే ఇంకా మనకి HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని HTML ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలానే సిఎస్ఎస్లో బాక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ బాక్స్ ప్రాపర్టీస్లో ఉన్న మార్జిన్ ప్రాపర్టీకి డిఫరెంట్ వాల్యూస్ని ఎలా సెట్ చేస్తాము అనేది కూడా ఎస్టర్డే సెషన్లో మనం నేర్చుకున్నాం. ఇదంతా కూడా ఒక్కసారి ఏం చేద్దామంటే ఒక్కసారి విందాం. యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ సి వెబ్సైట్లో నావిగేషన్ బార్స్ అంటే ఏంటిది, ఎలా సెట్ చేస్తాం అనేది ఒక్కసారి చూద్దాం. నావిగేషన్ బార్ అంటే ఏమని చెప్పాను, మీరు ఇక్కడ కనుక పీపీటీ చూశారనుకో, ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక చూశారనుకో, ఆ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో కానీ టాప్ లెఫ్ట్ కార్నర్లో కానీ వెబ్సైట్కి ఏముంటుందంటే 3 గీతలు అనేవి కనపడతా ఉంటాయి. అలా 3 గీతలతో కనపడిన దాన్నే ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక ఫోన్లో వెబ్సైట్ని కనుక చూసాను, ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ ఏవైనా సరే, ఆ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్ ఆర్ టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 గీతలతో కలిగిన ఒక ఐకాన్ అనేది ఉంటుంది. ఈ ఐకాన్ని సెట్ చేయడానికి ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. ఈ ఐకాన్ లోపల ఏముంటుందో చూద్దామని దాన్ని క్లిక్ చేశానుకో, దానిలో కొన్ని ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమై అయి ఉంటాయి అన్నమాట. ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు అక్కడ ఉంటాయి అన్నమాట. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఏం చేసాము, క్లిక్ చేయగానే ఆప్షన్ని విత్ ఇన్ ద సేమ్ పేజీలో కానీ లేదా అనదర్ రిసోర్స్లో కానీ ఆ ఆప్షన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట డాక్యుమెంట్. ఇలా సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే నావిగేషన్ బార్ అనేది మన దగ్గర ఉన్న డివైజెస్లో కనుక చూస్తే తక్కువ విడ్త్ ఉన్న డివైజెస్ని మనం 5 కేటగిరీస్గా చేసాం కదా. ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్, స్మాల్ డివైజెస్లో చూస్తే నావిగేషన్ బార్ అనేది ఇలా కనపడుతుంది. అలానే మీడియం డివైజెస్లో చూసినా కానీ సేమ్ ద థింగ్ మీరు స్క్రీన్ మీద చూపించినట్లు ఉంటుంది. అలానే ఎక్స్ లార్జ్ డివైజెస్లో చూసామనుకో, అది ఎలా కనపడుతుందంటే 3 గీతలు అనేవి కనపడకుండా ఏమవుతుందంటే ఆ గీతల లోపల అంటే ఆ 3 గీతలు ఉన్న ఐకాన్ లోపల ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవి కనపడతా ఉంటాయి. అంటే ఇలా మనం నావిగేషన్ బార్ని మన యొక్క వెబ్సైట్కి ఎలా సెట్ చేస్తాము అనేది ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే సెషన్లో నేర్చుకున్నాం. అది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈరోజు అగైన్ ప్రాక్టీస్ చేసేసి చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడైనా సరే ఫుడ్ ఆర్డర్ చేసే వెబ్సైట్స్ ఏదన్నా చూసారనుకో, ఈ ఫుడ్ ఆర్డర్ చేసే వెబ్సైట్లో టాప్ రైట్ కార్నర్లో కానీ టాప్ లెఫ్ట్ కార్నర్లో కానీ చూసారనుకో ఏముంటుంది, 3 గీతలతో కూడిన ఒక ఐకాన్ అనేది కనపడుతుంది. ఈ ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. ఇది మీడియం డివైస్, స్మాల్ డివైస్లో ఎలా ఉంటుంది. అదే ఆ ఫుడ్ డెలివరీ యాప్ అయితే లార్జ్ డివైజెస్లో లార్జ్ డివైస్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా మనం కూడా ఏం చేద్దామంటే ఒక వెబ్సైట్కి ఎలా సెట్ చేస్తామనేది ఈరోజు సెషన్లో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న స్మాల్ డివైజెస్లో కానీ లార్జ్ డివైజ్, ఎక్స్ లార్జ్ డివైజెస్లో ఈ నావిగేషన్ బార్ని సెట్ చేయడం అనేది ఒక్కసారి నేర్చుకుందాం. ఓకే దెన్ ఈ నావిగేషన్ బార్ అనేది సెట్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర ఉన్న క్రోమ్ అనే ఒక బ్రౌజర్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే వన్ సెకండ్ getbootstrap.com
అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత బూస్ట్రాప్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్ వైపు వస్తే ఇక్కడ V53 అని ఉంటుంది. అక్కడ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే ఆల్ ఆప్షన్స్ అనే ఒక కాలం కనపడుతుంది. ఈ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం చూస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఇక్కడ కనపడతా ఉంటాయి. దీనిలో మనం ఏం చేయాలంటే 4.5 అనేది ఎక్కడైతే ఉందో ఆ వర్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క వెబ్ పేజీ మొత్తం కూడా ఏమవుతుందంటే 4 వర్షన్కి సంబంధించిన ఐకాన్స్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, guestbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి వర్షన్ని 4.5లోకి మార్చుకుందాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంటేషన్కి కింద ఉన్న కొన్ని కాలమ్స్ కనపడతా ఉంటాయి. ఈ కాలమ్స్లోకి వెళ్ళేసేసి కాంపోనెంట్స్ అనే కాలాన్ని క్లిక్ చేయాలి. ఈ కాంపోనెంట్స్ అనే కాలం లోపల మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతా ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని నావ్ బార్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, రైట్ సైడ్కి వస్తే నావ్ బార్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కనపడతా ఉంటుంది. అక్కడ డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మనకి బ్రాండ్ అని, బూస్ట్రాప్ అని, నావ్ అని, ఆ తర్వాత నావ్ బార్ అని ఒకటి కనపడుతుంది. ఇక్కడ కనుక మీరు చూసారనుకో, అండ్ బికాస్ we use the classes for our navs, you can avoid the list based approach entirely if you like అని ఈ లైన్ కనపడుతున్న లైన్ కింద ఉన్న నావ్ బార్ అనే వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏముందంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ డిస్ప్లే అవుతున్న కోడ్ని మనం ఏం చేయాలంటే రైట్ సైడ్లో చూస్తే ఒక కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ అనే క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఈ నావ్ బార్కి సంబంధించిన కోడ్ అంతా కాపీ అయిపోతుంది. ఈ కాపీ అయిన కోడ్ మొత్తాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి HTMLలోకి వచ్చి యువర్ కోడ్ గోస్ హియర్ అని ఎక్కడైతే కనపడుతుందో ఆ యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తాన్ని తీసేసేసి మనం మన పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసానంటే కూడా ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. చేసిన తర్వాత చేసేసాను. నాకు నా టూల్ ఎందుకు రాలేదు, బూట్స్ట్రాప్ నుండి కోడ్ చేసుకున్నాం. ఈ బూట్స్ట్రాప్ నుండి కోడ్ కాపీ చేసుకుని బూట్స్ట్రాప్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యి మనం యూజ్ చేసుకోవాలని మన HTML బూట్స్ట్రాప్ లోడ్ చేసుకుంటేనే మనకి ఈ కోడ్ పని చేస్తుందని తెలుసు. కోడ్ ఎక్కడ ఉంది అంటే అదే మన దగ్గర ఉన్న నోట్ ప్యాడ్లో మనం సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగం మధ్యలో నేను ఏం చేశాను అంటే బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశాను అంటే లోడ్ చేసేసాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్స్ట్రాప్ CDN అని పిలుస్తాం. ఈ బూట్స్ట్రాప్ CDN లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న రన్ యాజ్ ఏ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూడడం వల్ల చూడు మనకి ఏమొచ్చేసిందో, సేమ్ మన వెబ్సైట్కి ఏమొచ్చింది, 3 కాలమ్స్తో ఒక బటన్ వచ్చేసిందా టాప్ రైట్ కార్నర్లో. దీన్ని క్లిక్ చేయగల ఏమొచ్చినాయి చూడు, ఆప్షన్స్ వచ్చినాయి. అగైన్ మళ్ళీ క్లిక్ చేయగల ఏమైంది, మినిమైజ్ అయింది. అంటే మ్యాక్సిమైజ్ అయింది, మినిమైజ్ అయింది. అంటే దీనిని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. ఒక వెబ్సైట్కి టాప్ రైట్ కార్నర్లో 3 బటన్స్తో 3 గీతలతో కూడిన ఒక కాలాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అంటారు. ఈ 3 గీతలని పదాలు చెప్పుకోండి. దీన్ని ఏమంటారంటే హ్యాంబర్గర్ ఐకాన్. అంటే ఒక వెబ్సైట్కి హ్యాంబర్గర్ ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. ఇలా సెట్ చేయడంలో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. ఇదే వెబ్సైట్ అనేది మన దగ్గర ఉన్న డివైజెస్లో ఒక్కొక్క దాంట్లో ఎలా కనపడుతుందో చూద్దాం. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఎక్స్ట్రా స్మాల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ప్రివ్యూ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే ఈ వెబ్సైట్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో ఇలా కనపడింది నావ్ బార్. అదే మీడియం డివైస్ స్మాల్ డివైజెస్లో ఎలా కనపడుతుందో ప్రివ్యూ చేశాను, ఇలా కనపడుతుంది. అలానే మీడియం డివైసెస్లోకి వెళ్ళి ప్రివ్యూ చేశాను, మీడియం డివైస్లో అయితే ఇలా కనపడుతుంది. అలానే సెట్టింగ్స్లోకి వెళ్ళి లార్జ్ అని క్లిక్ చేసేసి ప్రివ్యూ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే లార్జ్ డివైజెస్లో అయితే చూడు ఏమైందో,
ఈ నావ్ బార్లో ఉన్న బటన్స్ లోపల ఉన్న ఐకాన్స్ అన్ని ఎలా కనపడ్డాయి, ఇండివిజువల్గా డిస్ప్లే అవుతా కనపడ్డాయి. అలానే ఎక్స్ లార్జ్ డివైస్లో అయితే ఎలా ఉంటున్నాయో చూద్దాం అనుకున్నాను. ఎలా కనపడుతుంది అంటే ఇవన్నీ కూడా ఏమైంది అంటే ఇండివిజువల్గా డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అందరికీ ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, నో సార్. సెట్ చేశాను. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం. అంటే ఇదంతా కూడా ఎస్టర్డే చెప్పుకున్నాం కాబట్టి ఇదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పీపీటీలోకి వెళ్ళిపోదాం. యా, మన యొక్క అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వచ్చేసేసింది. ఓకేనా, మీడియం డివైజెస్ దాకా అయితేనే ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ అంతా ఉంది. లార్జ్ డివైజెస్, ఎక్స్ లార్జ్ డివైజెస్లో అయితేనే ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ పోయి హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అనేవి స్క్రీన్ మీద ప్రజెంట్ అవ్వడం అనేది గమనించేసాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేసేసామంటే నెక్స్ట్ ఈ నావ్ బార్ అనేది అసలు ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం అనుకున్నాం. నావ్ బార్ అనేది కనుక మీరు చూసారనుకో, నావ్ బార్ కోడ్ని బాగా అర్థం చేసుకుందామని ట్రై చేశాను. ఆ కోడ్ ఏంటిదో చూద్దాం అనుకున్నాను. ఇదేనా కోడ్? ఈ నావ్ బార్కి సంబంధించిన కోడ్ అంతా ఇది. ఈ కోడ్లో స్టార్టింగ్ ఏముందో చూడు, ఎన్ఏవి అని స్టార్ట్ ట్యాగ్ అంటారు, ఎన్ఏవి ఉంది. ఎండ్ ట్యాగ్ ఏముంది, ఫార్వర్డ్ స్లాష్తో ఎన్ఏవి ఉంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్లో ట్యాగ్ మాత్రమే నావ్ ఉంది, రిమైనింగ్ థింగ్ అంతా కూడా నార్మల్గా ఉంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే మనము కంటైనర్ అంటాం. అంటే డివ్ అనేది పెట్టాను నావ్ ప్లేస్లో, అప్పుడు దాన్ని ఏమన్నాం, కంటైనర్ అన్నాం. అంటే నావ్ బార్ అనేది కూడా సిమిలర్లీ ఎలా ఉంటుందంటే ఒక కంటైనర్ టైప్లో ఉంటుంది. డివ్ అని పెడితే డివ్ కంటైనర్ అంటాం, నావ్ అని పెడితే నావ్ కంటైనర్ అని పిలుస్తారు. అంటే HTML కంటైనర్ ఎలా అయితే ఉంటుందో నావ్ బార్ కూడా అదే టైప్ ఆఫ్ కంటైనర్ లానే వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏందో చూద్దాం. యా, నెక్స్ట్ మన యొక్క టాస్క్ ఏంటిది అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డివైజ్ని కనుక చూసామనుకో, లార్జ్ డివైజెస్లోకి వెళ్ళి చూస్తే మనకి ఏమేమి ఉన్నాయి స్క్రీన్ మీద, వెబ్సైట్ యొక్క టాప్ సైడ్ స్క్రీన్ మీద నావ్ బార్ అని, హోమ్ అని, ఫీచర్ అని, ప్రైజింగ్ అని, అలానే ఇంకోటి ఏముంది డిజేబుల్డ్ అని ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ తీసేసి నాకేం కావాలి అనుకుంటున్నానంటే హోమ్ అనే ఆప్షను, అబౌట్ మీ అనేది, ప్రాజెక్ట్స్ అని, టెస్టిమోనియల్స్ అనేసి ఇలా నాకు కావాల్సిన ఆప్షన్స్ కావాలంటే ఎలా సెట్ చేస్తాం. నావ్ బార్ లోపల హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఆప్షన్స్ కాకుండా మనం పెట్టాలనుకున్న ఆప్షన్స్ని ఎలా అరేంజ్ చేస్తాము అనేది ఈ టాస్క్ ద్వారా నేర్చుకుందాం. అంటే మన నావ్ బార్లో లార్జ్ డివైజెస్ ఉన్న స్క్రీన్ మీద కనుక చూస్తే డిఫరెంట్ ఐకాన్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఆ వర్డ్స్ కాకుండా నాకు కంటెంట్ ఏం కావాలంటే నాకు నచ్చిన కంటెంట్ పెట్టుకోవాలి అనుకున్నాను. అప్పుడు మనం ఎలా సెట్ చేస్తామనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఓకే, అది ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడే మీరు గమనించాలి. ఈ కోడ్ని కనుక బాగా అబ్జర్వ్ చేశారనుకో, ఈ కోడ్లో 2 భాగాలు అనేవి కనపడతాయి. ఏంటిదంటే ఈ అనే ట్యాగ్ ఉందంటే దాన్ని ఏమంటారు, యాంకర్ ఎలిమెంట్. యాంకర్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకో. ఈ యాంకర్ ఎలిమెంట్ టాప్ సెక్షన్లో ఒకటి ఉంది, మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి, ఈ కింద సెక్షన్లో ఉంది. అంటే ఈ కింద సెక్షన్లో అంటే యాంకర్ ఎలిమెంట్స్ లో కింద సైడ్ సెక్షన్ లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చేసేసి దీనిలో ఏంటిది అంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేయి. హోమ్ అనేది క్లిక్ చేసిన వర్క్ అయింది, ఫీచర్ క్లిక్ చేసిన వర్క్ అయింది, ప్రైజింగ్ క్లిక్ చేసిన వర్క్ అయింది. డిజేబుల్డ్ అనే దాన్ని క్లిక్ చేసామనుకో అది అసలు వర్కింగే అవ్వదు. అంటే వర్కింగ్ కానీ ఏదైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్ ఉన్న యాంకర్ ఎలిమెంట్ నేనేం చేశాను అంటే ఫస్ట్ డిలీట్ చేసేస్తున్నాను. అంటే ఈ యాంకర్ ఎలిమెంట్ వర్క్ చేయని డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఉన్న యాంకర్ ఎలిమెంట్ని డిలీట్ చేసేసిన తర్వాత కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసి చూస్తే దాంట్లో డిజేబుల్డ్ అనే ఆప్షన్ పోయింది. మనం ఎన్ని ఆప్షన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం స్క్రీన్ మీద, హోము, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ 4 ఉండాలి. కాబట్టి మన దాంట్లో ఎన్ని ఉన్నాయో చూడు, హ్యాంబర్గర్ ఐకాన్లో 3 థింగ్సే ఉన్నాయి. ఆ 4వ థింగ్స్ కోసం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఏదో ఒకటి యాంకర్ ఎలిమెంట్ని కాపీ చేసుకొని కిందకు వచ్చి నేనేం చేశాను అంటే పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల చూస్తే చూడు 4 ఆప్షన్స్ అనేవి రావడం గమనించాను. బట్ నాకు కావాల్సిన నేమ్స్ అనేవి సెట్ చేయాలి.
నాకు కావాల్సిన నేమ్స్ అనేవి సెట్ చేయాలంటే ఫస్ట్ హోమే కాబట్టి హోమ్ కదిలేదు. ఇక్కడ కనుక చూస్తే నావ్ లింక్ అని ఉంది చూడు క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ పక్కన ఒక కంటెంట్ ప్లేస్లో ఫీచర్ అని ఉందా, ఈ ఫీచర్ అనే పేరు దగ్గరికి వెళ్ళేసి నీకు ఏ పేరు అయితే కావాలో ఆ పేరుని సెట్ చేసేసి ఇక్కడ అబౌట్ మీ అని సెట్ చేశాను. ప్లే అరౌండ్ చేసి చూశాను. ఈ హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేస్తే అబౌట్ మీ అనే నేమ్ వచ్చేసేసింది. సో అలానే చేయడం అనేది అర్థమైంది కాబట్టి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాను. ప్రైజింగ్ తీసేసి ప్రాజెక్ట్స్ అని కొట్టేశాను. తర్వాత ప్రైజింగ్ అని ఇంకొకన్న నేమ్ తీసేసేసి అక్కడ ఏం చేశాను, టెస్టినోమియల్స్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏమైందంటే దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఏమైనాయి అంటే స్క్రీన్ మీద వచ్చేసేసింది. ఓకేనా? అలానే మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఇందాక మనం స్క్రీన్ మీద చూసిన లార్జ్ డివైస్ కాబట్టి ఈ లార్జ్ డివైస్లోకి వెళ్ళి ప్రివ్యూ చేసి చూద్దాం. అంటే చూడు మనకి ఏ ఆప్షన్స్ వచ్చేసింది, మీ అందరికి కూడా కనపడుతున్నాయా? హోమ్ అని, అబౌట్ మీ అని, ప్రాజెక్ట్స్ అని, టెస్టినోమియల్స్ అనే ఆప్షన్స్ కనపడుతున్నాయా? ఓకే. ఇప్పుడు ఈ టాస్క్ చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అవుట్ ఇలా వచ్చేసింది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలా సెట్ చేయడం అంటే మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోపల మనకు కావాల్సిన కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే లోగో. అంటే ఇక్కడ ఉన్న లోగోని ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. మీరు కనుక స్క్రీన్ చూసారనుకో, మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఏముందో చూడు, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో ఏముంది అంటే ఒక స్మాల్ డివైస్లోకి వెళ్ళి చూద్దాం. ఏముంది ఇక్కడ, నావ్ బార్ అనే ఒక నేమ్ ఉంది. అంటే ఆ నావ్ బార్ అనే నేమ్ తీసేసి నాకేం కావాలి అనుకున్నానంటే ఈ నావ్ బార్ అనే పేరు తీసేసేసి నాకేం కావాలి అనుకున్నాను, అక్కడ ఒక లోగో పెట్టాలి అనుకున్నాను. అంటే నావ్ బార్ అనే పేరు తీసేసి మనకు నచ్చిన పేరు పెట్టుకోవాలన్నా, లేదా అక్కడ లోగో అనేది వేరేది పెట్టాలన్నా, లోగో అంటే వేరేది ఏం లేదు, ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అన్నా ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. అది ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడ కనుక మీరు చూసారు ఇదే కోడ్లో కింద యాంకర్ ఎలిమెంట్స్ కదిలిస్తే ఏమైంది అంటే నాకు హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న నేమ్స్ చేంజ్ అయ్యింది. ఇంకో యాంకర్ ఎలిమెంట్ ఉంది చూడు టాప్ సెక్షన్లో, ఈ టాప్ సెక్షన్లో క్లాస్ నేమ్ చూడు, నావ్ బార్ హైఫన్ బ్రాండ్ అనే నేమ్తో క్లాస్ నేమ్ ఉందా, ఇక్కడ ఉన్న ఈ యాంకర్ ఎలిమెంట్లోకి వెళ్ళి ఇక్కడ నావ్ బార్ అనే ఒక పేరు ఉంది చూడు మధ్యలో కంటెంట్ ప్లేస్లో, ఈ నావ్ బార్ అనే పేరు తీసేసి నేనేం చేశానంటే ఫ్లిప్కార్ట్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఫ్లిప్కార్ట్ అనే పేరు వచ్చేసేసింది. ఓకే, అంటే మనకి నేమ్ సెట్ చేయాలంటే ఎలా సెట్ చేయాలో అర్థమైంది. అలానే అక్కడ ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామో చూద్దాం. ఆ ఇమేజ్ సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేమ్ మొత్తాన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ అనేది పెట్టాలి అంటే మనకు ఒక సింటాక్స్ తెలుసు. ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజీ అనే ఒక ట్యాగ్ రాసి ఎస్ఆర్సి అనే ఒక యాట్రిబ్యూట్ రాసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలి అంటే ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి పెట్టాలి. ఇమేజ్కి సంబంధించింది ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నా అక్కడ పెట్టేస్తాను. ఓకే దాన్ ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఏంటంటే మీ అందరికి కూడా నిన్న కూడా షేర్ చేశాను కాబట్టి ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎస్ఆర్సి అనే నేమ్ ఉంది కదా, ఈ నేమ్ మధ్యలో నేనేం చేస్తున్నానంటే మన యొక్క కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని పేస్ట్ చేసాను. పేస్ట్ చేసిన తర్వాత నేనేం చేశానంటే స్పేస్ ఇచ్చేసి ఇమేజ్ అనేది పెట్టాలి అంటే దాన్ని ఒక వాయిడ్ ఎలిమెంట్ అంటారు. వాయిడ్ ఎలిమెంట్ అయితే ఏముండాలి, ఎండలో ఫార్వర్డ్ స్లాష్ ఉండి యాంగులర్ బ్రేస్ కనుక పెట్టామనుకో అది వాయిడ్ ఎలిమెంట్ అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. ప్లే అరౌండ్ చేస్తే చూడు నా ఇమేజ్ అనేది చాలా పెద్ద ఇమేజ్ వచ్చేసింది. సరే ఇంత ఇమేజ్ ఎందుకు రా బాబు, చిన్నది చేద్దాం అనుకున్నాను. ఈ ఇమేజ్ని సైజింగ్ అనేది చేయాలంటే ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాయాలి.
అలా రాయాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి నేనేం చేశాను, డాట్ పెట్టేసి మనం nav బార్ కోసం చేస్తున్నాను కాబట్టి nav బార్ హైఫన్ ఇమేజ్ అనే ఒక క్లాస్ నేను తీసుకున్నాను. తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసాను. తర్వాత నేనేం చేశాను, ఒక ఇమేజ్ని ఎప్పుడు కూడా సైజింగ్ చేయాలంటే ఏం చేయాలి, హైట్ అనేది అండ్ విడ్త్ అనేది సెట్ చేయాలి. హైట్ ఈక్వల్ టు 40 పిక్సెల్స్ అని తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను అంటే విడ్త్ అనే ప్రాపర్టీ కూడా సెట్ చేసుకున్నాను. విడ్త్ ఈక్వల్ టు ఎంత అని రాశానంటే 40 పిక్సెల్స్ అని రాసేసుకున్నాను. రాసేసేసి ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని నేనేం చేశాను అంటే హెచ్టిఎంఎల్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఏదైతే ఉందో వాయిడ్ ఎలిమెంట్ దాని పక్కన స్పేస్ ఇచ్చేసేసి సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా హెచ్టిఎంఎల్కి లింక్ చేయాలంటే మనకు తెలుసు కదా, సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోడ్ పెట్టి ఆ డబుల్ కోడ్లో మన క్లాస్ నేమ్ కాపీ చేసుకున్నది రాసేసి అగైన్ ఇంకో డబుల్ కోడ్ పెట్టేసి స్పేస్ ఇచ్చేసేసి అనుకో, అప్పుడు ఏమైందంటే అది కరెక్ట్ సింటాక్లో ఉంది అని అర్థమైంది. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూశాను, యా లోగో అనేది వచ్చింది. ఈ లోగో అనేది మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ కంటే ఇంకొంచెం పెద్దదిగా ఉంది. ఇంకొంచెం చిన్నది చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ప్యాడింగ్ అని రాసేసి వాల్యూ ప్లేస్లో 5 పిక్సెల్స్ అని పెట్టేసాం అనుకో, అప్పుడు ఏమైందో చూద్దాం. మన యొక్క ఇమేజ్ అనేది చూడు లోగో ఇంకొంచెం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న నావిగేషన్ బార్లో లెఫ్ట్ సైడ్లో మనం ఏదైనా ఒక లోగో పెట్టాలి అంటే ఎలా సెట్ చేస్తాం అనేది మనం చూసాం. ఇది అరేంజ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ రోజుతో అయిపోవాలి. ఎంత లేట్ అయినా కానీ ఈ రోజుతో అయిపోగొడతాను. మన యొక్క అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందంటే ఈ లోగోతో ఇలా వచ్చేసేసింది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? చేయిస్తాను ఇంకా. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్దాం. ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే నా యొక్క టాస్క్ ఏంటి అంటే మనం లార్జ్ డివైస్ కనుక చూసామనుకో, లార్జ్ డివైస్ చూస్తే ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి లార్జ్ అనే ఆప్షన్ కొట్టేసేసి ప్రివ్యూ చేసామనుకో లార్జ్ డివైస్ అనేది ఓపెన్ అవుతుంది. లార్జ్ డివైస్లో కనుక చూస్తే ఏముందో చూడు, లోగో ఉంది, దాని పక్కనే హోమ్ ఉంది, దాని పక్కనే చూడు ఏముందో అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్ట్ నామినల్స్ అని కనపడుతుంది. అంతేనా ఉంది? ఇదిగో ఇలా కనపడింది. అలా కాకుండా నాకేం కావాలంటే లోగో అనేది ఉండాలి. లోగో తర్వాత స్పేస్ ఉండేసేసి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలి అంటే ఈ లోగో చివరికి వచ్చేసి ఉండాలన్నమాట. అంటే ఒక టెక్స్ట్, ఇదంతా కూడా టెక్స్టే కదా, ఈ టెక్స్ట్లు మొత్తం కూడా ఏముండాలి అంటే లోగో పక్కన కాకుండా దూరంగా వచ్చి ఉండాలన్నమాట. అలా ఉండాలి అంటే ఏంటిది, ఎలా చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. ఎలా చేయొచ్చు అంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని అర్థం చేసుకుందాం. మన యొక్క కోడ్ మొత్తం ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకుందాం. మన కోడ్ అంతా కూడా ఇదనమాట. ఈ కోడ్లోకి వెళ్ళి అసలు nav బార్కి సంబంధించిన కోడ్ ఏంటంటే ఇదనమాట. ఈ కోడ్, ఈ కోడ్లో కనుక చూస్తే మీకు nav అనేది ఏంటిది అని చెప్పాను, ట్యాగ్ అనుకున్నాను. nav అనేది ఒక కంటైనర్ ఎలిమెంట్ అనుకున్నాను. ఎన్ని కంటైనర్లు ఉన్నాయో చూడు, ఎన్ని కంటైనర్లు ఉన్నాయో చూడాలంటే ఇక్కడ పీపీటీలో చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. ఎన్ని కంటైనర్లు, div అనే కంటైనర్లు ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. nav లోపల ఎన్ని ఉన్నాయో చూద్దామని చూస్తే ఇక్కడ చూడు ఏమున్నాయో కంటైనర్స్, అంటే మనకు div అంటాం కదా, ఆ div అనే కంటైనర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడు. div అనే కంటైనర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూడు. div ఈక్వల్ టు క్లాస్ ఈక్వల్ టు కొలాప్స్ అనే ఒకటి ఉంది, div ఈక్వల్ టు క్లాస్ నేమ్తో ఒకటి వచ్చేసింది. ఇలాంటివి కనపడుతుంది. అవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి చూద్దాం. మనం గనక చూస్తే ఏమైంది అంటే ఇక్కడ 3 టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి కనపడుతున్నాయి. div క్లాస్ ఈక్వల్ టు కొలాప్స్ అని స్పేస్ ఇచ్చేసి nav బార్ హైఫన్ కొలాప్స్ అనే ఒక కంటైనర్ ఉంది. అంటే ఈ కంటైనర్ ఆ వార్డు ఉన్న చుట్టూరు ఉన్న కంటైనర్ని ఏమంటారంటే nav బార్ కొలాప్స్ అని పిలుస్తారు. అంటే ఈ div అనే కంటైనర్తో ఉన్న అక్కడ ఉన్న బ్లూ బాక్స్ని ఏమంటారు, దానిపైన ఉన్న ఆ కంటైనర్తో ఉన్న కంటెంట్ మొత్తం ఏమంటారంటే nav బార్ కొలాప్స్ అని పిలుస్తారు. div అని రాసేసి క్లాస్ నేమ్ ఇచ్చారు చూడు, nav బార్ హైఫన్ nav అనే ఒక నేమ్తో ఆరెంజ్ కలర్లో ఒక బాక్స్ ఉంది చూడు, ఆ నేమ్ ఉన్న కంటైనర్ని ఏమంటారంటే nav బార్ హైఫన్ nav అనే కంటైనర్ అని పిలుస్తారు. యాంకర్ ఎలిమెంట్స్తో కూడిన ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు, ఆ యాంకర్ ఎలిమెంట్స్తో ఏ అనే ట్యాగ్తో కూడిన ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు, దాన్ని ఏమంటారంటే nav బార్ హైఫన్ లింక్ అని పిలుస్తారు. అంటే nav బార్ హైఫన్ లింక్ అని పిలుస్తారు అన్నమాట దీన్ని.
ఓకే, మన యొక్క కోడ్ని కనుక అర్థం చేసుకోవాలని చూస్తే ఏముంది అంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనే క్లాస్ నేమ్ ఉన్న కంటైనర్ ఏమంటారంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ కంటైనర్ అంటారు. దాని కింద ఏముంటుందంటే నావ్బార్ హైఫన్ నావ్ అనే కంటైనర్ ఉంటుంది. దాని లోపల ఏముంటుందంటే నావ్బార్ లింక్స్ అనేవి ఉంటాయి అని అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఈ లోగోకి పక్కన మనకి మన యొక్క కంటైనర్ని అర్థం చేసుకుందాం. ఈ 3 ఎలిమెంట్స్తో కంపేర్ చేద్దాం. ఎలా ఉంటుంది అంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనేది, నావ్బార్ లింక్ అంటే ఏంటి, దీంట్లో నావ్బార్ హైఫన్ నావ్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకుందాం అనుకున్నాం అనుకో. ఇక్కడ మీరు చూసిన పిక్లో కనుక చూస్తే ఇమేజ్కి పక్క నుండి చుట్టూరు ఉన్న ఈ బ్లూ బాక్స్ ఏమంటారంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ పొజిషన్ అంటారు. టెస్టినామియల్స్ హోము ఈ బటన్స్కి చుట్టూరు ఉన్న సర్ఫేస్ని ఏమంటారంటే పైన ఉన్న సర్ఫేస్ని నావ్బార్ హైఫన్ నావ్ అని పిలుస్తారు. ఈ హోము నావ్బార్ అనే బాక్సెస్ ఉన్నాయి చూడు, దానిని ఏమంటారంటే నావ్బార్ లింక్ అని పిలుస్తారు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ నావ్బార్ హైఫన్ నావ్ అనే స్పేస్ ఉంది చూడు, ఆరెంజ్ కలర్, ఆ ఆరెంజ్ కలర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు ఎక్కడికి వెళ్ళాలి అంటే రైట్ సైడ్కి వచ్చి ఉండాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా రైట్ సైడ్కి రావాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. అంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే అగైన్ మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ కనుక చూసారు హోము, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టినామియల్స్ ఉంది చూడు, ఆ కంటైనర్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ కంటైనరు, ఆ నేమ్స్ అన్నీ కూడా ఎక్కడికి రావాలి అంటే మనకి ఈ నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనే పార్ట్లోకి రైట్ సైడ్కి వచ్చి ఉండాలన్నమాట. అంటే ఇంకా నీకు తెలియదు అంటే ఒకటే ఒకటి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూపించిన నావ్బార్ ఆప్షన్లో లోగో పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా దూరంగా జరిగి ఉండాలి ఒక కార్నర్కి వెళ్ళి. అలా ఎలా సెట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ నావ్బార్ పక్కన ఉన్న లోగో పక్కన ఉన్న ఎన్ని చూడు ఏంటియో, హోమ్ అనేది, అబౌట్ మీ అనేది, ప్రాజెక్ట్స్ అనేది, టెస్టినామియల్స్ అనేది, ఇవన్నీ కూడా ఏంటిది టెక్స్ట్. ఒక టెస్ట్ని రైట్ సైడ్కి తీసుకురావాలంటే మనం ఏం చేస్తాము, ఒక టెస్ట్ని రైట్ సైడ్కి తీసుకురావాలంటే ఏం చేస్తాము వసంత, ఒక టెస్ట్ సెంటర్లోకి వచ్చి ఉండాలంటే ఏం ప్రాపర్టీ వాడతాము, టెస్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ వాడామనుకో, అప్పుడు మనకు ఆ టెస్ట్ అంతా కూడా సెంటర్లోకి వచ్చేస్తుందా. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా టెస్టే కాబట్టి ఈ టెస్ట్ మొత్తం కూడా సెంటర్లోకి రావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే టెస్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడొచ్చు అనమాట. ఆ టెస్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఎక్కడ వాడాలి, డివ్ అనే కంటైనర్ దగ్గర వాడాలి. డివ్ అనే కంటైనర్ ఉన్న సర్ఫేస్ ఇది, ఇదేనా ఈ లైన్ అంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనే లైన్ దగ్గరికి వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక టెస్ట్ మొత్తం కూడా సెంటర్లోకి వెళ్ళాలి అంటే రైట్కి రావాలి అంటే ఏంటి ప్రాపర్టీ బూస్టప్లో టెస్ట్ హైఫన్ రైట్ అని ఇచ్చాను అనుకో, ఏమైందో చూద్దాం. ఏమైంది, ఆ టెక్స్ట్ మొత్తం సెంటర్కి రావాలి, కానీ నాకు ఆ టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్కి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం రాసిన ప్రాపర్టీ అనేది అప్లికబుల్ కాలేదు. అంటే టెక్స్ట్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీ ఇస్తే ఏమవ్వాలి అంటే నా దగ్గర ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఏమవ్వాలి, రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఆ ప్రాపర్టీ ఇచ్చినా కానీ నాకు అప్లై కాలేదు. ఎందుకు అలా అప్లై కాలేదు అనేది ఒకసారి చూద్దాం. అంటే బూస్ట్రాప్ ప్రాపర్టీ వాడాను, ఓకేనా, ఓకే, దేర్ ఈజ్ నో ఇష్యూ, ఎందుకంటే అది వర్క్ అవుతుంది కాబట్టి వాడేసాను. ఆల్రెడీ మీకు నిన్నే చెప్పాను. ఎందుకు అని ఇలా వర్క్ అవ్వలేదు అంటే ఒక టెక్స్ట్ని జరపాలి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడతాం. కానీ ఈ టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ అనేది మనకి HTMLలో అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదంటే దానికి ఒక రీజన్ అనేది చూద్దాం. అంటే HTML ఎలిమెంట్స్ని కనుక మనం గమనించామనుకో, బేసికల్లీ HTML ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 2 టైప్స్లో ఉంటాయి అనమాట. HTML ఎలిమెంట్స్ అన్నిటిని కూడా 2 టైప్స్గా ఏం చేయొచ్చు అంటే మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకదాన్ని ఏమని పిలవచ్చు అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలవచ్చు. రెండో దాన్ని ఏమని పిలవచ్చు అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అని తీసుకోవచ్చు. అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంది, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంది అనేది ఎస్టర్డే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ దాకా చెప్పిన కంటెంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఈరోజు సెషన్ ఒక 10 minutes లేట్ అయినా పర్లేదు, ఈరోజు సెషన్ కంప్లీట్ చేసేస్తాను. మళ్ళీ మండే ఆన్వర్డ్స్ ఫ్రీ టాపిక్లోకి వెళ్దాం. మనం ఏం చేస్తున్నానంటే HTML అంటే నేను టెస్ట్ హైఫన్ అలైన్, ఈ టెస్ట్ అనేది జరపాలి అంటే అదే ప్రాపర్టీ అని ఇప్పుడు దాకా చెప్పాను మీ అందరికీ. కానీ ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే నాకు ఏమైందంటే నాకు అయినా కానీ నా యొక్క టెస్ట్ అనేది జరగలేదు. ఎందుకు అలా జరగలేదు అంటే
ఎందుకు అలా జరగలేదంటే మనకేమైందంటే టెస్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వర్క్ అవ్వాలి అంటే మనకి దాని యొక్క కంటెంట్ అనేది తెలుసుకోవాలి. బేసికల్గా చెప్పాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలంటే 2 టైప్స్ అన్నమాట. ఒక దాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని పిలుస్తారు, మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అని పిలుస్తారు. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్ లైన్ ఎలిమెంట్ అంటే ఏంది కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక కంటైనర్ తీసుకున్నాం అనుకో, ఆ కంటైనర్లో అవైలబుల్ అయ్యే విత్ ఎంతైతే ఉందో ఆ ఫుల్ విత్ని మొత్తం కూడా మన యొక్క ఎలిమెంట్ కనుక ఆక్యుపై చేసిందనుకో దాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ అని పిలుస్తారు. నిన్న కూడా చెప్పాను ఏంటిది. ఇక్కడ కనుక మీరు ఇమేజ్ కనుక చూసారనుకో, చుట్టూరు ఒక బాక్స్ ఉంది చూడు, ఆ బాక్స్ని ఏమంటాం జనరల్గా కంటైనర్ అంటాం. ఆ కంటైనర్లో ఒక గ్రీన్ కలర్ ఉంది చూడు, ఒక గ్రీన్ కలర్ లైన్ ఉంది చూడు బాక్స్. ఆ గ్రీన్ కలర్ బాక్స్ అనేది ఏమైంది, మన కంటైనర్లో అవైలబుల్ స్పేస్ ఎంతైతే ఉందో ఆ స్పేస్ మొత్తాన్ని ఏం చేసిందంటే ఈ గ్రీన్ కలర్ అనేది ఆక్యుపై చేసింది. అలానే పర్పుల్ అనే కలర్ చూడు, అది కూడా ఏం చేసింది, మన కంటైనర్ ఎంతైతే ఉందో ఆ కంటైనర్లో అవైలబుల్ అయ్యే స్పేస్ ఎంతైతే ఉందో ఆ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేసేసింది. ఓకే, అలానే కనుక మీరు చూసారనుకో దాని కింద ఇంకొక స్మాల్ బాక్స్ ఉంది, అంటే అది కూడా మరొక కంటైనర్. ఆ కంటైనర్లో స్పేస్ ఎంతైతే ఉందో అంత స్పేస్ని ఏం చేసింది, ఆరెంజ్ అనే బాక్స్ అనేది ఆక్యుపై చేసేసింది. దాని కింద ఇంకో బ్లూ కలర్లో ఇంకో బాక్స్ ఉంది. ఆ బ్లూ కలర్ బాక్స్ కూడా ఏమైందో చూడు, ఆ కంటైనర్స్ అవైలబుల్ స్పేస్ ఎంతైతే ఉందో విత్, ఆ విత్ని మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే ఆక్యుపై చేసింది. అంటే మన దగ్గర ఉన్న పేజీ ఎంతైతే ఉందో ఆ పేజీలో అవైలబుల్ అయ్యే స్పేస్ ఎంతైతే ఉందో ఆ స్పేస్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేటట్లు గనక ఒక ఎలిమెంట్ గనక ఆక్యుపై చేసిందనుకో దానిని ఏమంటారంటే అలాంటి ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇంకొక పాయింట్ ద్వారా కూడా చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని కనుక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏం చేయాలంటే ఫ్రెష్గా ఒక కొత్త లైన్ ఫామ్ చేసుకుంటా కనుక క్రియేట్ అయిందనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఓకే దెన్ ఇలాంటి హెచ్టిఎంఎల్ ఇంకా మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అంటే మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాం చూడు, హెడ్డింగ్ అనే దానికి H1 అనే ట్యాగ్ రాస్తున్నాము, హెడ్డింగ్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంటు, పారాగ్రాఫ్ క్రియేట్ చేసే హెచ్టిఎంఎల్ ఎలిమెంటు, డివ్ అనే రాస్తాం కదా ఒక కంటైనర్. ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అలానే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఏందో చూసేసి ఆ రెండింటికి ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ని కనుక రాస్తే ఒక కంటైనర్ లోపల ఒక ఎలిమెంట్ని మనం క్రియేట్ చేసాం. ఆ ఎలిమెంట్కి అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అంత విడ్త్ను మాత్రమే ఆక్యుపై చేసుకుంటే దానిని ఏమంటారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని కనుక క్రియేట్ చేసామనుకో అదేం చేస్తుందంటే కొత్తగా మరొక స్పేస్ని క్రియేట్ చేయదనమాట. దాని పక్కనే మరొక ఎలిమెంటు, దాని పక్కనే మరొక ఎలిమెంట్ కనుక క్రియేట్ అవుతా ఉందనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మీరు కంటైనర్ చూసారు చూడు, ఈ కంటైనర్లో ఏం చేసింది, ఒక గ్రీన్ కలర్ రాశాను, దాని పక్కనేముంది ఒక పర్పుల్ కలర్, దాని పక్కనేముంది ఆరెంజ్ కలర్. అంటే ఒక కంటైనర్ లోపల అవైలబుల్ అయ్యే స్పేస్ ఎంతైతే ఉందో ఆ స్పేస్ని కొంచెం ఆక్యుపై చేస్తా కనుక ఫుల్ఫిల్ చేసుకున్నాం అనుకో అలా చేసుకునే ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్కి గనక మనం ఆక్యుపై చేయు అనేసి ఎంత ఇచ్చినా కానీ దానికి ఎంతైతే కావాలో అంత స్పేస్ని మాత్రమే అది ఆక్యుపై చేసి రిమైనింగ్ థింగ్ మొత్తాన్ని కూడా వదిలేస్తుంది అనమాట ఆక్యుపై చేయకుండా. అలా ఉండే ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే వాటిని ఏమని పిలుస్తారు ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఈ ఇన్ లైన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బటన్ అనే ఎలిమెంట్ కానీ, ఇమేజ్ అనే ఎలిమెంట్ కానీ, యాంకర్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్గా అనేది మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇన్ లైన్ ఎలిమెంట్ ఏది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ కంటైనర్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న మొత్తాన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం అర్థం చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న
ఈ nav అనే కంటైనర్ ఏదైతే ఉందో ఈ nav అనే కంటైనర్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని పక్కన పడేస్తున్నాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే బ్లాక్ లెవెల్ ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏందో చూద్దాం అనుకున్నాను. నేను ఇక్కడ 2 ఎలిమెంట్స్ని క్రియేట్ చేశాను. ఒక యాంగులర్ ట్రేస్ తీసుకొని h1 అనే ఒక ట్యాగ్ తీసుకున్నాను. ట్యాగ్ తీసేసుకొని దాంట్లో నేను ఏం చేశాను అంటే టూరిజం అని రాసేసాను. అంటే ఇది కూడా ఒక ఏంటిది ఒక HTML ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. కరెంట్ పోయింది. టూరిజం అని క్రియేట్ చేశాను. మరొక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. మరొక HTML ఎలిమెంట్ ఏంది బటన్ అనేది క్రియేట్ చేశాను. బటన్ అనే మరొక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి ఆ బటన్ ఏ బటన్ పెట్టానంటే నెక్స్ట్ అనే బటన్ పెట్టాను. ఓకేనా? ఈ రెండింటిని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, నీకేమొచ్చినాయో చూడు. ఏమొచ్చినాయి మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఏమేమి వచ్చినాయి. టూరిజం అనే ఒకటి గెట్ స్టార్టెడ్ అని పెడతాం. నెక్స్ట్ తీసేసేసి అంటే కొన్ని HTML ఎలిమెంట్స్ కొన్ని డిఫరెంట్ HTML ఎలిమెంట్స్ని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి క్రియేట్ చేసి పెట్టాను. ఒకటి టూరిజం అనే ఒక HTML ఎలిమెంట్, బటన్ అనే HTML ఎలిమెంట్. మనం బూస్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి ఈ టూరిజం మొత్తానికి కూడా చుట్టూరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వేయాలంటే ప్రాపర్టీ ఏంది వసంత CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తాము బ్లూ కలర్ వేద్దాం అనుకున్నాం. బ్లూ కలర్ వేయాలంటే ఏంది మనకి బ్యాక్గ్రౌండ్ అప్పుడు ఏంటిది BG ప్రైమరీ అని రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. యా చూడు ఈ కంటైనర్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసేసింది. అలానే బటన్ కూడా ఇద్దాం అనుకున్నాను. సేమ్ ప్రాపర్టీని కాపీ చేసుకొని నేనేం చేసేసానంటే సేమ్ ప్రాపర్టీని కాపీ చేసుకున్నాను. ఈ బటన్ అనే స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి నేను అప్లై చేశాను. అప్లై చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైందో చూడు. నేను రెండింటికి కూడా సేమ్ ప్రాపర్టీ ఇచ్చాను. హెడ్డింగ్ అనే దానికైతే ఏమైందో చూడు. ఏమైంది హెడ్డింగ్ అనే దానికి అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ మొత్తానికి కూడా ఏమైంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసింది. బటన్ అనే ఎలిమెంట్కి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ సేమే ఇచ్చాను. కానీ ఏమైంది బటన్కి ఎంత బ్యాక్గ్రౌండ్ అయితే అవసరమో అంతవరకే తీసుకుందా. అంటే ఇక్కడ కనుక మనకి HTML ఎలిమెంట్స్ కనుక గమనిస్తూ ఉంటే కొన్ని ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే అవైలబుల్ అయ్యే విడ్త్ ఎంతైతే ఉంటాయో అంత విడ్త్ని కూడా ఆక్యుపై చేసుకుంటా ఉంటాయి. అలాంటి ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటారు. ఏ ఎలిమెంట్స్కి అయితే మనం అవైలబుల్ అయ్యే విడ్త్ ఉన్నా కానీ వాటికి ఎంతైతే నెససరీ ఉంటుందో అంత నెససరీ స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేసుకుంటే అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఏదైనా ఒక HTML ఎలిమెంట్ని క్రియేట్ చేశానుకో ఆ క్రియేట్ చేయగానే ఏమవ్వాలి ఆ ఎలిమెంట్ స్టార్ట్ ఏమవ్వాలి ఫ్రెష్గా కనుక న్యూ లైన్తో కనుక ఫామ్ అయిందనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అలా కాకుండా వాటి పక్కనే ఇంకొక ఎలిమెంట్ కూడా క్రియేట్ అవుతా వచ్చినాయి అనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారు ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్ళి నేను ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను వర్క్ రఫ్లో. ఏమైందో చూడు పక్కన ఇంకో బటన్ కూడా వచ్చేసింది చూడు. ఇక్కడికి వెళ్ళి నేను పారాగ్రాఫ్ డెవలప్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ అంటే H1తో చేస్తున్నాను. H1 అనే ట్యాగ్తో నేనేం చేశానంటే సతీష్ అని రాసేసేసి నేనేం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసాను చూడు. నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. అంటే మనం పక్కనే HTML ఎలిమెంట్ రాసినా అదేమవుతుంది అంటే చూడు ఫ్రెష్గా మరొక లైన్ని తీసుకొని ఫామ్ అవుతా ఉంది. అంటే ఒక ఫ్రెష్ లైన్తో ఫామ్ అయ్యే ఎలిమెంట్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటారు. అలా ఫ్రెష్ లైన్ కాకుండా ఏమైంది అంటే ఆ ఎలిమెంట్ పక్కనే మరొక లైను ఆ ఎలిమెంట్ పక్కనే మరొక లైను ఫామ్ అవుతా వస్తే అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి ఏమో? ఓకేనా? బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఈ 2 ఎలిమెంట్స్లోకి వెళ్ళాను. ఓకే, ఈ ఇమేజ్ అనేది కూడా ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్, ఎందుకంటే ఇమేజ్ పక్కన ఇంకొక ఇమేజ్ వచ్చింది చూడు, అందుకని ఇమేజ్ అనేది కూడా ఒక ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అని పిలుస్తారు. ఓకేనా? యా, ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం ఇందాక కాపీ చేసుకున్న కోడ్ అంతా తీసుకొచ్చేసి మన కోడ్ ప్లే గ్రౌండ్లో సేవ్ చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా? ఇందాక నేను తీసేసిన కోడ్ అంతా కూడా ఇదనమాట. ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేశానంటే కంట్రోల్ ఎక్స్ చేసేసి నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేనేం చేశానంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి మొత్తం కోడ్ మొత్తాన్ని ఏం చేసుకున్నానంటే పేస్ట్ చేసుకుని ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూశాను. యా, లోగో అనేది వచ్చేసింది. సేమ్ మనం ఇందాక ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ చేంజెస్ కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏంటంటే nav అలైన్మెంట్ అని చేశాను. ఈ లైన్ ఒక్కటి తీసేస్తున్నాను, అందుకని టెస్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ చేశాను కదా, అందుకని ఈ లైన్ని తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. సేమ్ ద థింగ్ ఇలానే ఉంది. లార్జ్ డివైజ్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా కనపడుతుంది. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంది? ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? రైట్ సైడ్కి తీసుకొచ్చేసి ఉంచాలి. అలా ఉంచాలి అంటే మనం ఏం చేసాం? ఇందాక టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఇస్తే నాకు ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే రైట్ సైడ్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక టెక్స్ట్ కానీ అలానే ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని కానీ ఏం చేసామంటే రైట్ సైడ్కి తీసుకువెళ్ళాలి అంటే అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్లో చేస్తే ఏమవుతాయి అంటే అవన్నీ కూడా హారిజాంటల్గా వెళ్ళవు. అలానే బ్లాక్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని మనం ఏం చేస్తామంటే జరపాలి అంటే మళ్ళీ అగైన్ చెప్తున్నాను. టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఏమవుతుందంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కనుక అప్లై చేస్తే అవి ఏమవుతాయి అంటే డైరెక్ట్గా ఆ ప్రాపర్టీని ఏం చేస్తాయి అంటే అప్లై అనేది చేసుకోవన్నమాట. ఓకే, అలానే ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కనుక అప్లై చేసామనుకో, టెస్ట్ అనే ఎలిమెంట్కి కానీ ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి కానీ అప్లై చేసామనుకో ఈ ఆ ప్రాపర్టీ యూజ్ చేయగల ఏమవుతాయి అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి సెంటర్లోకి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే నాకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒక కంటెంట్ అనమాట. టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఏముంటుందంటే టెక్స్ట్ ఉండొచ్చు, కానీ అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కనుక అయితే ఆ ప్రాపర్టీ అనేది బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి అప్లై చేసుకోవు. అలానే ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కనుక అయితే ఆ టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని అర్థం చేసుకుంటాయి. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కాబట్టి అందుకోసం ఏమైనాయి అంటే డివ్ అనేది మనం రాసిన డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి ఆ డివ్ అనే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్కి ఈ టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే అది జరగలేదు, అది కదలలేదు. అందుకని మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు కనుక మనం గమనిస్తే ఇక్కడ కనుక మీరు గమనించారనుకో మన కోడ్ మొత్తం కూడా ఇలా ఉంది. డివ్ అనే ట్యాగ్తో ఒక క్లాస్ నేమ్ ఏముంది? కొలాప్స్ అని, nav_కొలాప్స్ అనే ఒక క్లాస్ నేమ్స్తో ఉన్న కంటైనర్ ఉంది. అలానే దాని కింద ఏముందో చూడు, nav అనే క్లాస్ నేమ్తో ఉన్న ఒక కంటైనర్ ఉంది. అంటే ఇక్కడ దాని ముందల ఎలిమెంట్ కనుక చూసామనుకో ఏముందో చూడు, ట్యాగ్ డివ్ అనేది ఉంది. డివ్ అనేది ఏ ఎలిమెంట్? బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్కి మనం ఏమి ఇచ్చాము? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఇచ్చాం. టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏం చేస్తాయి? రిఫ్యూజ్ అనేవి చేస్తాయి. అందుకని ఈ బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి అంటే స్పేస్ అంటే అక్కడ నుండి కదిలించాలి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని ఏం చేయాలంటే మనం వాడకూడదు. అలా వాడకుండా మనం దాన్ని కదిలించాలి అంటే రొటేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మరొక కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. అదేంటిదో చూద్దాం. అలా జరపాలి అంటే మనం ఏం చేయాలి అంటే మార్జిన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సిఎస్ఎస్లో కనుక చూసారనుకో మీరు సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ గురించి ఆల్రెడీ మనం అందరం తెలుసుకుంటా ఉన్నాం. ఏంటిది? మార్జిన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. మార్జిన్ అంటే మనం ఏం చేసాము? ఏవైనా 2 కంటైనర్స్ ఉన్నాయనుకో, ఏవైనా 2 బాక్స్ ఉన్నాయనుకో, ఆ బాక్సులకి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేసాము? మార్జిన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. ఈ మార్జిన్లో కూడా మనం చూస్తే ఏం చేసామంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వాడాం. మార్జిన్లో 0 నుండి 5 వరకు వాల్యూస్ ఇచ్చేసేసాము. అలానే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ టాప్ అని ప్రాపర్టీస్ వాడాము. ఇంకా మార్జిన్ మీద చాలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు దీనిలోనే ఉన్న మరొక ప్రాపర్టీ ఉందన్నమాట, వాల్యూ. మార్జిన్ అనే ప్రాపర్టీ రాసి 0 నుండి 5 నెంబర్స్ కాకుండా
మనం అక్కడ కనుక వాల్యూ ప్లేస్లో ఆటో అనేది కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ అనేది ఏమైందంటే ఈజీగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఫస్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ చూడు, రెండో బాక్స్లో ఏమైంది, పక్కకి జరిగింది. మళ్ళీ మూడో బాక్స్లో ఏమైంది, ఇంకా పక్కకి జరిగింది. అంటే మనం మార్జిన్ అనే ప్రాపర్టీ వాడి దానిలో వాల్యూ ప్లేస్లో ఆటో అనేది కనుక ఇచ్చామనుకో మన టెక్స్ట్ ఏమవుతుందంటే ఇలా బాక్సెస్ వైజ్గా ఏమవుతుందంటే కదలడం అనేది జరిగింది. అది ఎలా కదులుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసామనుకో మనం మార్జిన్ అనే ప్రాపర్టీ రాసి వాల్యూ ప్లేస్లో ఆటో అనేది కనుక ఇచ్చామనుకో మన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఉన్న బాక్స్ ఏమైతే ఉందో ఆ బాక్స్ మొత్తం ఏమవుతుందంటే హారిజాంటల్గా వచ్చి సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలానే కాకుండా ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. అలానే కాకుండా మార్జిన్ హైఫన్ రైట్ అని ఇచ్చేసేసి ఆటో అని కనుక ఇచ్చేసామనుకో మన ఎలిమెంట్స్తో కూడిన కంటైనర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ మొత్తం ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఉంటుంది అనమాట. అలానే గనక మనం మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని రాసేసి వాల్యూ ప్లేస్లో ఆటో అని ఇచ్చామనుకో మన కంటెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఏమవుతుంది అంటే ఆ మొత్తం కూడా ఏమవుతుందంటే రైట్ సైడ్కి వచ్చేసి ఆగిపోతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, దీంట్లో కూడా బూస్ట్రాప్ కాలమ్స్ కనుక యూజ్ చేసేసామనుకో ఏం చేస్తామంటే ఎం హైఫన్ ఆటో అని కనుక ఇచ్చేసామనుకో అదంతా కూడా ఏమవుతుందంటే పక్కకి సెంటర్లోకి వచ్చి జరుగుతుంది. అలానే ఎంఆర్ హైఫన్ ఆటో అని ఇచ్చేసామనుకో అదంతా ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట బాక్స్. ఎంఎల్ హైఫన్ ఆటో అని ఇచ్చేసామనుకో ఆ కంటైనర్ ఉన్న బాక్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే నావ్ బార్ కొలాప్స్ ఉన్న కంటైనర్ మొత్తం కూడా ఏమవుతుందంటే రైట్ సైడ్కి వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్తో ఏం చేస్తామంటే మనం చేసేస్తాం. ఇప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఈ ప్రాపర్టీని ఎలా అప్లై చేస్తామనేది చూద్దాం. ఏంటిది అంటే ఇక్కడ ఉన్న కంటైనర్ అంచు ఈ ఎలిమెంట్స్ని కదా మనం జరపాలనుకుంటుంది. ఈ ఎలిమెంట్స్ పైన ఉన్న కంటైనర్ ఏదైతే ఉందో ఈ డివ్ కంటైనర్ దగ్గరికి వెళ్ళి మనం బూస్ట్రాప్ ప్రాపర్టీ వాడదాం. బూస్ట్రాప్ ప్రాపర్టీ ఏంది, ఎం హైఫన్ ఆటో అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైనాయో చూడు, మన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైనాయి మధ్యలోకి వచ్చి ఆగిపోయినాయి. ఇప్పుడు ఎం పక్కన నేనేం చేశాను అంటే ఎం పక్కన ఎల్ అని పెట్టాను, అంటే మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని ఇచ్చాను, హైఫన్ ఆటో అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూడు, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైనాయి రైట్ సైడ్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఎంఎల్ తీసేసి ఆర్ పెట్టాను, ఆర్ పెడితే అప్పుడు ఏమైందో చూడు, అవన్నీ లెఫ్ట్ సైడ్కి రావడం గమనించాను. ఎల్ తీసేసి నేనేం చేశాను, ఆర్ తీసేసి ఎల్ పెట్టేశాను. ఇప్పుడు ఏమైందో చూడు, అంటే మన యొక్క నావ్ బార్ ఆప్షన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైనా లార్జ్ డివైజెస్లో లెఫ్ట్ సైడ్కి రావడం అనేది గమనించాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏమేం చేసాము ఇప్పుడు దాకా ఒక్కసారి లిటరల్లీ సమ్మరైజ్ చేసుకుందాం. ఏమేం చేసాము, ఏదైనా ఒక వెబ్సైట్కి మనం ఏం చేసామంటే ఒక నావ్ బార్ సెట్ చేస్తామనేది చూసాం. నావ్ బార్ని ఎలా సెట్ చేస్తామంటే మన getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధించిన కోడ్ అంతా చేసేసుకొని మనం ఏం చేసాం, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి ప్లేస్ చేయడం ద్వారా ఏమైందంటే నావ్ బార్ అనేది సెట్ అయిపోయింది. ఆ నావ్ బార్ అనే ఆప్షన్ ఏంటంటే ఆ 3 గీతలతో ఉండే ఆ కాలన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. ఆ కాలన్ని ఇంకొక నేమ్తో ఏమంటారంటే హ్యాంబర్గర్ ఐకాన్ అంటారు. ఈ హ్యాంబర్గర్ ఐకాన్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎలా సెట్ చేస్తామని చూసాం. ఈ కోడ్లోకి వెళ్ళేసి యాంకర్ ఎలిమెంట్స్ అనే కాలం కిందలోకి వెళ్ళి ఎలా చేంజెస్ ఎలా మారిపోయిందో చూసాం. అంటే హ్యాంబర్గర్ ఐకాన్ మొత్తాన్ని అర్థం చేసాను. తర్వాత నేనేం చేశాను, ఇదే నావ్లో ఉన్న నావ్ బార్ టెక్స్ట్ తీసేసి ఒక లోగో పెట్టాలి. ఆ లోగో పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఈ మనం రాసిన నావ్ బార్కి సంబంధించిన కోడ్లో యాంకర్ ఎలిమెంట్ ఉన్న టాప్ సెక్షన్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ చేసి సైజింగ్ చేసాం, ఇమేజ్ వచ్చేస్తుంది. అంటే ఇలా స్మాల్ ఇమేజెస్ అన్నిట్లో అయితే ఇంత చేసి వదిలేస్తాం. అదే లార్జ్ డివైజ్లో కనుక చూసామనుకో ఈ లోగో పక్కనే మనకి ఏముంటున్నాయి అంటే దాంట్లో ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా పక్క పక్కనే రావడం గమనించాను. ఈ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఏమైనాయి అంటే పక్క పక్కనే ఉండకుండా దూరంగా జరగాలి అనుకున్న స్పేస్. అలా దూరంగా జరపాలి అంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా అయితే జరపలేము. ఎందుకు జరపలేమంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి కూడా 2 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిది అంటే మనం తీసుకున్న HTML ఎలిమెంట్స్ అన్నీ కూడా 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని కలిగి ఉంటే, కొన్ని ఏమవుతాయి అంటే ఇన్లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. అంటే మనం తీసుకున్న డివ్ అనే కంటైనర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఇవన్నీ డివ్ అనే ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని డైరెక్ట్గా మనం ఎప్పుడూ కూడా జరపలేమన్నమాట.
డైరెక్ట్ జరపాలి అంటే టెస్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీ కనుక ఇచ్చేస్తే div అనే కంటైనర్కి ఎప్పుడు కూడా అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జరగవు అనమాట. అలా జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే మార్జిన్ హైఫన్ ఆటో అనే ప్రాపర్టీని వాడాలి. మార్జిన్ అనే ప్రాపర్టీ వాడాలి. మార్జిన్ అనే ప్రాపర్టీ వాడి దాంట్లో వాల్యూస్ ఇచ్చాము అది మారదు. మార్జిన్ అనే ప్రాపర్టీ వాడి వాల్యూ ప్లేస్ లో ఆటో అనేది ఇచ్చినప్పుడు మాత్రమే మారుతుంది. అలా మారాలి అంటే ఒక సింటాక్ ఉందన్నమాట. ఎంఎల్ హైఫన్ ఆటో అని పెడితే ఏమైంది అంటే అప్పుడు మన టెక్స్ట్ లో కాడ ఉన్న కాలమ్స్ అన్ని కూడా ఏమవుతాయి రైట్ సైడ్ కదులుతాయి. ఎంఆర్ హైఫన్ ఆటో అని పెడితే టెక్స్ట్ అనేది ఏమైంది అంటే లెఫ్ట్ సైడ్ కి జరిగింది. ఎం హైఫన్ ఆటో అని పెడితే ఏమైందంటే సెంటర్ లోకి వస్తాయి. అందుకని నేనేం చేశాను అంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడికి రావాలి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రావాలి. కాబట్టి అప్పుడు నేనేం చేశాను అంటే ఎంఎల్ హైఫన్ ఆటో అనే ప్రాపర్టీ అప్లై చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమైందంటే రైట్ సైడ్కి రావడం గమనించాను. ఓకేనా? ఓకే డన్. ఇది చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక థింగ్ అనేది ఉంది, దీంతో లాస్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే డన్. యా, మన దగ్గర ఉన్న ఇక్కడ కనుక మీరు చూసారంటే నావ్ బార్ అనేది ఉంది కదా మన వెబ్సైట్కి. ఈ నావ్ బార్ అనే వెబ్సైట్కి పక్కన కనుక చూసారనుకో ఏముంది, లైట్ కలర్ వైట్లో ఉంది. ఆ వైట్ కలర్ అనేది కాకుండా మనకి ఏం చేస్తామంటే డిఫరెంట్ కలర్స్ కనుక అప్లై చేయాలంటే ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా అప్లై చేయాలి అంటే ఏం చేయాలంటే మీ అందరికీ తెలుసుగా బూస్ట్రాప్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఏ కలర్ ఇవ్వాలంటే ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇచ్చేసి ఒక్కసారి ఏం చేద్దామంటే మనం సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి టాప్ సెక్షన్లో ఉన్న నావ్ కంటైనర్ దగ్గరికి వెళ్ళాం. క్లాస్ నేమ్ కనుక చూసామనుకో నావ్ బార్ హైఫన్ ఎక్స్పాండ్ హైఫన్ ఎల్జీ అని ఉంది చూడు. ఈ కాలం దగ్గరికి రా. ఇక్కడికి వచ్చేసి నువ్వేం చేసావంటే బీజీ హైఫన్ లైట్ అనే కాలం ఉంది. బీజీ హైఫన్ లైట్ అంటే దాని మీనింగ్ ఏంది? బీజీ హైఫన్ లైట్ అంటే ఏంది దాని మీనింగ్? బీజీ హైఫన్ లైట్ వసంత, బీజీ హైఫన్ లైట్ అంటే ఏంది? బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏమైందంటే లైట్ కలర్ అనేది ఉంది. నాకు ఇక్కడ నేనేం చేసంటే నా నావ్ బార్కి లైట్ కాకుండా నేను బ్లూ కలర్ కావాలి అనుకున్నా. బ్లూ కలర్ కావాలంటే ఏంది ప్రాపర్టీ? బీజీ హైఫన్ ప్రైమరీ అని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను చూడు, బ్లూ కలర్ అనేది వచ్చింది. మన దగ్గర ఉన్న స్మాల్ డివైస్లో కూడా వెళ్ళి చూసాను. స్మాల్ డివైస్లో కూడా చూడు ఏమొచ్చిందో, బ్లూ కలర్ అనేది వచ్చింది. ఇక్కడ నాకు బ్లూ కలర్ కాదు, బ్లాక్ కలర్ కావాలి. అప్పుడు నేనేం చేస్తాము, బీజీ హైఫన్ డార్క్ అని ఇచ్చాను. డార్క్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, బ్లాక్ కలర్ అనేది వచ్చేసింది. నాకు బ్లాక్ కలర్ కూడా కాదు, వేరే కలర్ కావాలి అనుకున్నాను. ఏ కలర్ కావాలి? రెడ్ కలర్ కావాలి అనుకున్నాను. ఏం చేశానంటే బీజీ హైఫన్ డేంజర్ అని ఇచ్చాను బూస్ట్రాప్ కాలం. అప్పుడు ఏమైందో చూడు, రెడ్ కలర్ అనేది వచ్చేసేసింది. నాకు ఇక్కడ ఏం చేశానంటే ఎల్లో కలర్ కావాలి. అప్పుడు నేనేం చేశాను, వార్నింగ్ అని ఇచ్చాను. బీజీ హైఫన్ వార్నింగ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమైందో చూశాను, ఎల్లో కలర్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? సిఎస్ఎస్ ద్వారా కూడా ఇచ్చి చూద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఈ బీజీ హైఫన్ వార్నింగ్ అనేది తీసేసాను. ఈ ఎలిమెంట్ తీసేసేసి ఇక్కడ నేను సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్స్ రాసుకున్నాను. ఏం రూల్స్ రాసుకున్నాను? కలర్ హైఫన్ కలర్ అని రాసుకున్నాను. కలర్ అని రాసుకొని నేనేం చేస్తున్నాను, ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేశాను. ఆన్ చేసేసి నేనేం చేశాను, ఒక కలర్ కావాలి. కలర్ ఏమి ఇద్దాము? కలర్ వేయాలంటే ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇద్దాము? లైట్ బ్లూ అని ఇద్దాం. లైట్ BLUE బ్లూ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఈ టాప్ ఆఫ్ ద కంటైనర్ కలర్ వేయాలి అంటే ఇక్కడే కాబట్టి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. లైట్ బ్లూ కలర్ వచ్చేసిందా? ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ వేరే కలర్ కావాలనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే లైట్ బ్లూ తీసేసేసి పింక్ అని పెట్టాను, లేదా ఆరెంజ్ అని పెట్టాను. ఆరెంజ్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఆరెంజ్ కలర్ వచ్చేసేసిందా?
ఇట్లా మనం ఎలా అయినా కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? దీంతో సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంతలో నేను కూడా ప్రతిరోజు నా యొక్క ఎవ్రీడే టాస్క్ల్లో ఈ నావ్ బార్ అనేది సెట్ చేయడం అనేది కూడా ఉంటుందన్నమాట. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్తే ఫుల్ఫిల్ చేసుకుందాం. ఎవరికి డౌట్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.